రైట్ సార్. చివరిగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి, ఏపీ జేఏసీ అమరావతి తరపున మీరు అక్కడ ప్రెస్ కాన్ఫరెన్స్లో మాట్లాడారు. ఓకే, మా ఛానల్ ద్వారా ఏం చెప్పదలుచుకున్నారు? ఒక అప్పీల్ చేయండి ముఖ్యమంత్రి గారికి ఇక్కడ నుంచి అంటే. సార్, మీ ద్వారా ఈఆర్టీవీ ఛానల్ ద్వారా ఒక్కటే గౌరవ ముఖ్యమంత్రి గారి వాళ్ళకి కానీ, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి వర్యులకు కానీ, లేదా ప్రభుత్వ పెద్దలకి అందరికీ మేము ఒకటి తెలియజేస్తా ఉన్నాం. మేము కూటమి ప్రభుత్వం మీద కోటి ఆశలతో ప్రభుత్వ ఉద్యోగులు ఎదురు చూస్తున్నారు. ఆర్థిక పరమైనటువంటి అంశాల మీద ఎందుకో ప్రభుత్వం దృష్టి పెట్టట్లేదు. ఆర్థికేతర అంశాల మీద దృష్టి పెడుతుంది, కానీ ప్రతి ఉద్యోగి కోరుకునేది, ఇబ్బందులు పడేది తనకు రావాల్సిన కూలీ డబ్బుల మీద. అటువంటి కూలీ డబ్బులు ఆర్థిక పరమైన అంశాల మీద ప్రభుత్వం దృష్టి పెట్టకపోతే, ప్రధానంగా పిఆర్సీ లాంటి వ్యవహారం ప్రతి ఉద్యోగికి ఎమోషనల్ బాండింగ్ సంబంధించినటువంటి అంశం. దీని మీద ఎలాంటి ప్రభావం పడ్డా ఏ ఉద్యోగి తట్టుకోలేడు. గత ప్రభుత్వం రివర్స్ పిఆర్సీ ఇచ్చిందని ప్రతి ఉద్యోగికి కడుపు మండింది. కాబట్టి దీన్ని ప్రభుత్వం గమనించండి. ప్రధానంగా ఇటీవల మరి ప్రభుత్వంలో భాగస్వామైనటువంటి బీజేపీ పక్షాన ఉన్నటువంటి వైద్య ఆరోగ్య శాఖ మంత్రులు మా సమావేశానికి వచ్చారు. ఆయన చెప్పారు, బీజేపీ పాలిత రాష్ట్రాలలో అప్డేట్ గా మేము డిఏలు ఇస్తున్నాము, అప్డేట్ గా పిఆర్సీలు ఇస్తున్నాము, కేంద్ర ప్రభుత్వం డిఏలు ఇస్తున్నారు కూడా స్పష్టంగా చెప్పారు. మరి అటువంటిది ఇక్కడ భాగస్వామ్యంగా వాళ్ళు కూడా ఉన్నారు. అలాగే జనసేన కూడా గౌరవ ఉప ముఖ్యమంత్రులు గారు ఉన్నారు. వారు గాని అందరూ దయచేసి మీరు ఈ రాష్ట్రంలో ప్రతి ఉద్యోగి ఆర్థిక పరంగా ఏ విధంగా చిక్కున్నాడు, ఇబ్బందులు పడిపోయినాడు, ఏ విధంగా కొట్టుమిట్టాడుతున్నాడో దయచేసి మీరు గమనంలో తీసుకొచ్చుకొని మాట్లాడుకొని తక్షణమే ప్రతి ప్రభుత్వ ఉద్యోగికి 3 సంవత్సరాలుగా పిఆర్సీ కోల్పోతున్నాడు అనే విషయాన్ని గమనించండి. 3 సంవత్సరాలుగా ఐఆర్ కోల్పోతున్న విషయాన్ని గమనించండి. ఈ ప్రభుత్వం వచ్చిన 2 ఏళ్లుగా ఒక్క డిఏ కూడా ఇవ్వలేదనే విషయాన్ని గమనించండి. ఈ డిఏలు ఎప్పటికప్పుడు ధరలకు అనుగుణంగా ఇచ్చేది. ₹1 కూడా మాకు అదనంగా ఇవ్వద్దు. పెంచితే పెరుగుతుంది, తగ్గిస్తే తగ్గుతుంది. కాబట్టి ప్రభుత్వ ఉద్యోగుల్ని భారంగా భావించకుండా బాధ్యతగా భావించి ప్రభుత్వానికి సంక్షేమ పథకాలు, అభివృద్ధి పథకాలు ప్రజలకు చేరాలంటే ఈ ప్రభుత్వ ఉద్యోగులే కీలకమని గ్రహించి మమ్మల్ని బలంగా భావించి మా యొక్క ప్రధానమైనటువంటి పిఆర్సీ కమిషన్ నియామకం, ఐఆర్ తక్షణమే ప్రకటన, ప్రధానమైనటువంటి అంశాల మీద దృష్టి సారించాలి, ఆర్థిక అంశాల మీద దృష్టి పెట్టాలని ప్రభుత్వాన్ని మీ ద్వారా కోరుతా ఉన్నాను.